ఈ టెక్నిక్ నేర్చుకునే ముందు ద హిందీ ఎడిటోరియల్ చూస్తే భయం వేస్తుంది. ఇంత హై స్టాండర్డ్ లాంగ్వేజ్, ఇంత కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేసి. ఈ టెక్నిక్ పేరు కర్త కర్మ క్రియ తోక. వినడానికి ఈజీగా ఉంది కదా, వింతగా కూడా ఉంది. కానీ ఈ టెక్నిక్ నేర్చుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఎలా హిందీ ఎడిటోరియల్ చదవాలి అనేసి. మనం చదివేది అర్థమవుతుంది. అందరితో హిందూ ఎడిటోరియల్ చదవడం డిస్కంటిన్యూ చేసేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మీకు సులువుగా అర్థమవుతుంది. మీకు నమ్మకం రాలేదా? నో ప్రాబ్లం. మీకు ప్రూఫ్గా ఉండాలనేసే నేనే ఈ వీడియోలో నేను నేర్పించే టెక్నిక్ యూజ్ చేసి ద హిందూ ఎడిటోరియల్ ఎలా అర్థం చేసుకోవచ్చని చూపిస్తాను. మన ఛానల్లో నేను నా సబ్స్క్రైబర్స్కి బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ మాత్రమే చేయాలి అని సిన్సియర్గా కోరుకుంటాను. అలానే మీకు ద హిందూ ఎడిటోరియల్ కూడా ఈజీగా నేర్పిస్తాను ఈ వీడియోలో. ఇంత హై క్వాలిటీ వీడియోస్ మీకు ఎక్కడ దొరకదు. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా ఆన్ పెట్టుకోండి. ఇప్పుడు కర్త కర్మ క్రియ తోక యూస్ చేసి ద హిందూ ఎడిటోరియల్ ఎలా అర్థం చేసుకోవాలని నేర్పిస్తా. రండి నేర్చుకుందాం. This is a new unique reading technique that I developed for Telugu medium students so that Hindu editorial ఈజీగా ఎలా చదవాలని. And the name of this technique is Karta, Kriya, Karma and Toka. Sir, Karta, Karma, Kriya, Toka. ఈ మెథడ్తో హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి ఇదేమంటున్నారు మీరు అని అనిపించచ్చు మీకు. బట్ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ మెథడ్. ఈ మెథడ్ని మీరు అర్థం చేసుకుంటే హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలని నేను మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసి కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ టెక్నిక్. కర్త అంటే సపోజ్ రామ్ కిల్డ్ రావణ ఇన్ ద ఫారెస్ట్. ఈ సెంటెన్స్లో రామ్ కర్త అన్నమాట, అంటే యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి. క్రియా అంటే అతను చేసే యాక్షన్ కిల్. ఎవరిపైన? రావణ పైన. సో ఆ కిల్ అనే యాక్షన్ ఇతను అనుభవించాడు కాబట్టి అది వీడి కర్మ అని అంటున్నాము. ఇవన్నిటిని డీటెయిల్గా చెప్పడానికి మనం కొంచెం తోక యాడ్ చేస్తున్నాము, అదే ఇన్ ద ఫారెస్ట్. ఇదే ఈ మెథడ్ పేరు, కర్త క్రియా కర్మ తోక. రామ్ అనేది ఒక నౌన్, కిల్డ్ అనేది ఒక వర్బ్, రావణ అనేది ఒక నౌన్. మరి ఇన్ ద ఫారెస్ట్ ఏంటి అంటే ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్, ఆ ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది ఒక నౌన్. సో సహజంగా మోస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ప్యాటర్న్స్ ఇలానే ఉంటుంది. ఈ కర్త క్రియ కర్మ తోక మెథడ్తో అన్ని సెంటెన్సెస్ని ఎలా కవర్ చేయాలి అన్నట్టు నేను ఒక ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డిగ్ డీపర్. ఫర్ ఎగ్జాంపుల్, కర్త క్రియ కర్మ తోక. రామ్ కిల్డ్ రావణ ఇన్ ద ఫారెస్ట్. సో ఏమొస్తుంది ఇక్కడ ప్యాటర్న్? నౌన్, వర్బ్, నౌన్, ప్రిపోజిషన్ అండ్ నౌన్. సో ఇక్కడ నౌన్ రామ్ అని అనుకున్నాము, కానీ రామ్ మాత్రమే నౌన్ కాదు. రామ్ లాగా పాంటిఫికేషన్, అక్రూయెన్స్, అమెండ్మెంట్, ప్రొప్రైటీ, ప్రొఫెసీ, ఫ్యాక్ట్ఫుల్నెస్, స్టాయిసిజం, క్యారికేచర్, ఇలాంటి పదాలు కూడా నౌన్సే. ఇన్ఫ్యాక్ట్ హిందూ ఎడిటోరియల్ ఇలాంటి పదాలు చాలా వస్తూ ఉంటాయి. ఈ మీనింగ్స్ మీకు తెలియకపోయినా పర్వాలేదు, ప్రస్తుతం నౌన్ అని ఐడెంటిఫై చేసే స్ట్రక్చర్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ట్రిక్ ఏంటంటే, నేను హైలైట్ చేసిన కలర్ లైక్ షన్, పాంటిఫికేషన్లో ఉన్న షన్, యాండ్స్, మెంట్, ఇటీ, అసి, నెస్, ఇజమ్, చర్. జనరలీ, నాట్ ఆల్వేస్ బట్ జనరలీ ఈ సఫిక్స్ ఉంటే అవి నౌన్గానే ఉంటాయన్నమాట. అలానే ఇప్పుడు వర్బ్ అంటే ఏంటి? జనరలీ ఐఎన్జి ఫామ్ లేదంటే ఈడీ ఫామ్తో ఎండ్ అయ్యే పదాలు వర్బ్. కొన్నిసారి ఎస్తో ఎండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూరింగ్ మీనింగ్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఐఎన్జిని చూసి నేను గుర్తించాను, ఎస్ ఇట్స్ అ వర్బ్. రిట్రాక్టెడ్, ఈడీని చూసి నేను గుర్తించాను దట్ దిస్ ఈజ్ అ వర్బ్. టాకిల్స్ మీనింగ్ నాకు తెలీదు, కానీ ద సౌండింగ్ చూసి అంటే సెండింగ్ విత్ ఎస్ చూసి ఓకే దిస్ ఈజ్ అ వర్బ్, అంటే ఇది ఒక యాక్షన్, అంటే ఇది ఒక క్రియ. కర్త క్రియ కర్మ తోకలో ఈ పార్ట్ ఎక్కడ వస్తుందో నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. మీనింగ్ తెలీదు కానీ నాకు స్ట్రక్చర్ అర్థమైంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్మకు వస్తాము. కర్మలు ఎవరున్నారు? రావణ కూడా ఒక నౌనే. అంటే ఏంటి? ఇదే పాంటిఫికేషన్, అక్రూయెన్స్, అమెండ్మెంట్, ప్రొప్రైటీ, prophecy, factfulness, stoicism,
క్యారికేచర్. ఇలాంటి పదాలు ఇక్కడ కూడా నౌన్గా రావచ్చు కదా. దట్ ఈస్ అ ట్రిక్ అన్నమాట. సో నౌన్స్ మనకు తెలిసిన నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్స్, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ సహజంగా పేర్లో ఉండొచ్చు. అవి కాకుండా ఇలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, పెద్ద పెద్ద పదాలు, రైట్. సో ఈ పెద్ద పెద్ద పదాలు వచ్చేటప్పుడే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం హిందూ ఎడిటోరియల్. కానీ ఇది ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలన్న టెక్నిక్ ఇప్పుడు మనం నేర్చుకుంటాము. కంటిన్యూయింగ్ విత్ తోకా. తోకాలో మనం ఏమంటాం? ఇన్ ద ఫారెస్ట్ అంటే ప్రిపోజిషన్ అండ్ నౌన్. సహజంగా న్యూస్ పేపర్లో వచ్చే ప్రిపోజిషన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఏంటి? టు ప్లస్ నౌన్, ఇన్ ప్లస్ నౌన్, ఫార్ ప్లస్ నౌన్, అట్ ప్లస్ నౌన్. జనరల్ వచ్చే ప్రిపోజిషన్స్ ఇవి ఉంటాయి. ఇవి మాత్రమే ప్రిపోజిషన్స్ కాదు, బట్ మోస్ట్లీ ఈ ప్రిపోజిషన్సే వస్తాయి. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఏ ప్రిపోజిషన్ వచ్చినా జనరలీ నౌన్ వస్తుంది. దీన్ని మనం తోకలాగా వాడుకోవచ్చు. సో దాట్ ఈస్ ద కర్త, క్రియా, కర్మ, తోకా మెథడ్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అండ్ యూజింగ్ దిస్ మనం హిందూ ఎడిటోరియల్ ఎలా చదువుతామని ఇప్పుడు చూస్తాము. బట్ బిఫోర్ వి జంప్ ఇన్ టు దాట్, దేర్ ఈస్ వన్ స్మాల్ స్టెప్, ఫ్యూ మోర్ రూల్స్. ఈ రూల్స్ మనం కవర్ చేసేస్తే దెన్ ఎస్ వీఆర్ గుడ్ టు గో. సో వాట్ ఆర్ దోస్ రూల్స్? యాడ్వర్బ్ ప్లస్ వర్బ్ జనరల్లీ వస్తాయి అన్నమాట. అంటే ఒక వర్బ్ వచ్చేటప్పుడు యాడ్వర్బ్ రావచ్చు. ఎలా? కిల్డ్ సడన్లీ. కిల్డ్ అనేది వర్బ్, ఎందుకంటే ఈడి ఉంది కాబట్టి కిల్డ్ వర్బ్, సడన్లీ యాడ్వర్బ్ అనమాట. దేంతో వచ్చింది? కిల్డ్ కోసం వచ్చింది. డెసిమేటెడ్ మెటిక్యులస్లీ. డెసిమేటెడ్ అంటే వర్బ్, మెటిక్యులస్లీ అంటే యాడ్వర్బ్. సో ఈ యాడ్వర్బ్ ఈ వర్బ్కి వచ్చింది. అలానే అడ్జెక్టివ్ అండ్ నౌన్ అంటే అడ్జెక్టివ్ నౌన్ కలిసి వస్తాయి. వర్బ్ అడ్వర్బ్ ఎలా కలిసి వస్తాయో అడ్జెక్టివ్ నౌన్ కూడా కలిసి వస్తాయి. ఎలా? ద గ్రేట్ రామ్. రామ్ అనేది నౌన్. పాంటిఫికేషన్ అనేది కూడా నౌన్. కానీ ద గ్రేట్ రామ్ అనేటప్పుడు అడ్జెక్టివ్ వచ్చింది నౌన్తో. ద ఆర్కేయిక్ పాంటిఫికేషన్ మీనింగ్ నాకు తెలీదు, కానీ ఇదంతా ఒకటే పేరు, ఒకటే మనిషి, ఇదంతా ఒక కర్త అనేది నాకు అర్థమైంది. ఆ కర్త మీనింగ్ నాకు తెలీదు, కానీ ఇది ఒక కర్త అనేది అర్థమైంది. ఎందుకు? ఇది ఒక నౌన్, పెద్ద నౌన్ కాబట్టి. సో దాట్ ఈస్ అడ్జెక్టివ్ అండ్ నౌన్. దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు మనకి సమ్, ఫ్యూ, మోర్, లిటిల్, ఏ, అండ్, ద, మై, దేర్, యోర్, ఆర్, మోర్, మెనీ. ఇన్ఫ్యాక్ట్ ద గ్రేట్ రామ్లో మనం ఉట్టి గ్రేట్ రామ్ అనట్లేదు, ద గ్రేట్ రామ్ అని అంటున్నాము. సో ఇట్లాంటి పదాలని మనం డిటర్మైనర్స్ అంటాము. సహజంగా డిటర్మైనర్స్ కూడా నౌన్తోనే వస్తాయి. డిటర్మైనర్స్ అడ్జెక్టివ్ నౌన్ కలిసి రావచ్చు. షార్ట్గా డిటర్మైనర్స్ అని అంటాము. మనం ఏం గ్రామర్ క్లాస్ నేర్చుకోవట్లేదు, మనం హిందూ ఎడిటోరియల్ క్లాస్ నేర్చుకుంటాము. సో లెట్ us నాట్ గెట్ మచ్ డీటెయిల్స్ ఇన్ టు గ్రామర్, బట్ జస్ట్ ఇలా ఉంటుంది. కర్త అన్న, కర్మ కన్నా ఇలా రావచ్చు డిటర్మైనర్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఫైనలీ దేర్ ఇస్ పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హిందూ ఎడిటోరియల్లో ఇలాంటి యూసేజ్ చాలా వస్తాయి. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఐ విల్ మేక్ ఇట్ ఈజీ అండ్ క్లియర్ ఫర్ యూ నౌ. ఇప్పుడు అస్టానిషింగ్ అన్న పదం ఉంది, అస్టానిష్డ్ అన్న పదం ఉంది. ఇది ఐఎన్జీ ఉంది, ఈడీ ఉంది. అంటే ఏంటి? ఇది వర్బ్స్. మీనింగ్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఇది వర్బ్స్ అని అయితే నేను గుర్తించగలిగాను. కానీ ఇది వర్బ్స్గా ఉన్నా దీన్ని అడ్జెక్టివ్స్గా వాడుకుంటారన్నమాట. అరే అట్లెట్లా వాడుకుంటారు సార్? చూడండి, ఇప్పుడు అస్టానిషింగ్ టెంపరమెంట్ అని అంటున్నాను. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం అడ్జెక్టివ్ తర్వాత నౌన్ వస్తుంది అని అనుకున్నాం కదా. ఇక్కడ టెంపరమెంట్ అనేది ఏంటి? నౌన్. కానీ ఎలాంటి టెంపరమెంట్? అస్టానిషింగ్ టెంపరమెంట్ అని అంటున్నాము. అంటే అస్టానిషింగ్ వర్బే ఉన్నా ఇక్కడ నేను అడ్జెక్టివ్గా వాడుకున్నాను, ఎందుకంటే టెంపరమెంట్ గురించి చెప్తుంది కాబట్టి. దీన్ని మనం పార్టిసిపియల్ అడ్జెక్టివ్, అంటే ఇక్కడ అడ్జెక్టివ్గా ఒక వర్బ్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం పార్టిసిపియల్ అడ్జెక్టివ్ అని అంటాము. అలానే అస్టానిష్డ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటి? నౌన్. ఇలాంటి డెవలప్మెంట్ అస్టానిష్డ్ డెవలప్మెంట్. సో ఇది కూడా ఒక అడ్జెక్టివ్ నౌన్ లాగా ఉంది కాబట్టి అందుకని మనం ఆల్దో అస్టానిషింగ్ అండ్ అస్టానిష్డ్ ఆర్ వర్బ్స్, we consider them as participial adjectives here. That completes our few more rules. So now you know all the basics to get started with the Hindu editorial reading. So ఇక్కడ మెథడ్ ఏంటి? కర్త, ఒక మనిషి ఒక క్రియ చేస్తాడు, ఆ క్రియని పొందేవాడు వాడు కర్మ కాబట్టి అది వాడు పొందుతున్నాడు. డీటెయిల్ ఏం యాడ్ చేస్తున్నా? తోక. ఆ తోకని ఇక్కడ మనము ఇన్ ద ఫారెస్ట్ అని యాడ్ చేసాము. సో ఈ పిక్చర్లో ఒక సెంటెన్స్ ఉంది, రామ్ కిల్డ్ రావణ ఇన్ ద ఫారెస్ట్. కర్త, క్రియ, కర్మ, తోక.
I hope you understood this method. Let's get started with today's Hindu editorial reading. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ దిస్ ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్ March 4, 2024కి పబ్లిష్ అయింది. అండ్ పబ్లిష్ అవ్వగానే నేను యాక్చువల్లీ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ టైటిల్ పైన ఫస్ట్ గమనిస్తాము, ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే ఏంటి, ఇక్కడ నంబర్స్ గురించి మాట్లాడారు. ఫ్యాక్ట్స్ ఆధారాల పైన మాట్లాడుతున్నారు. అంటే ఆధారాలు ఎలా, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, నిజంగా కలెక్ట్ చేసిన నంబర్స్, సొసైటీ నుంచి కలెక్ట్ చేసిన నంబర్స్ ఆధారంగా ఏదో చెప్పాలనుకుంటున్నారంట. సో ఇక్కడ జస్ట్ ఇవి రెండు నౌన్సే, ఫ్యాక్ట్స్ స్టాటిస్టిక్స్ నౌనే. తర్వాత కాలన్ వచ్చింది. ఏం చెప్తున్నారు ఇక్కడ, టైటిల్ యాక్చువల్లీ మొదలవుతుంది. ఫస్ట్ ఒకసారి టైటిల్ మొత్తం చదువుతాము. ఆన్ ద నేషనల్ ఇన్కమ్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఇందులో ఫస్ట్ చదవంగానే ఎవరు నౌన్స్ ఉన్నారని ఫస్ట్ చూస్తున్నాం. నాకు వినిపించిన నౌన్ డేటా, ఆఫీస్. ఇక టైటిల్ కూడా ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఏదో నంబర్స్ డేటా వస్తుంది అని అంటాం. సో ఇంకొకటి ఏముందంటే ఇక్కడ రిలీజ్డ్ అని ఉంది. అంటే ఎవరో ఏదో రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. ఎవరు రిలీజ్ చేశారు? ఆఫీస్ ఏదో డేటా రిలీజ్ చేసింది అని అర్థం. సో ఇక్కడ కర్త కర్మ క్రియ చూసుకుంటే, క్రియ వచ్చి రిలీజ్ చేయడం ఒక యాక్షన్ కాబట్టి ఎవరు రిలీజ్ చేశారు? ఇక్కడ బై వచ్చింది. బై ద ఆఫీస్ అంట, అంటే ఆఫీస్ ద్వారా తోక బై వచ్చింది కాబట్టి ఈ ఆఫీస్ ద్వారా రిలీజ్ చేయబడిన డేటా, ఎవరు ఆఫీస్ రిలీజ్ చేసింది డేటాను అలా అనుకోవచ్చు. సరే, ఇప్పుడు డీటెయిల్స్లో వెళ్తాము. తోకలో వెళ్తాము. ఆన్ ఉంది ఇక్కడ. ఆన్ అంటే దేని గురించి? డేటా గురించి. ఎటువంటి డేటా? ద నేషనల్ ఇన్కమ్ డేటా. నేషనల్ ఇన్కమ్ డేటా అంటే నేషనల్ అంటే దేశానికి సంబంధించిన ఇన్కమ్ డేటా ఎవరు రిలీజ్ చేశారు? ఆఫీస్. ఏ ఆఫీస్? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది ఇక్కడ వచ్చిన తోక. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు నేషనల్ ఇన్కమ్ డేటా రిలీజ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా ఈ ఎడిటోరియల్లో నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను అని చెప్తున్నారు. ఈ ఎడిటోరియల్లోని మనం అర్థం చేసుకోవాలి. సో ఒకసారి క్లియర్గా చూస్తాము ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సో మనం చదివేది కరెక్ట్గా చదవాలి. ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఆన్ ద నేషనల్ ఇన్కమ్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో రీడింగ్ కూడా ప్రాపర్ ఇంటోనేషన్తో ఆ కర్త కర్మ క్రియ తోక బ్లాక్స్ ప్రకారం చేస్తే మీకు ఇంటోనేషన్ కూడా బాగా వస్తుంది. వన్స్ అగైన్, ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద నేషనల్ ఇన్కమ్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్, టైటిల్ కింద సబ్ హెడ్డింగ్ ఉంది. టైటిల్ కింద సబ్ హెడ్డింగ్ ఉందని అనొచ్చు, టైటిల్ కింద సబ్ టైటిల్ ఉందని అనొచ్చు. ఏముంది చూస్తాము. So the sentence is, GDP numbers bring cheer in election year and merit more scrutiny. ఓకే, ఇక్కడ మీనింగ్ తెలియకపోవచ్చు అని భయపడకూడదు. ఫస్ట్ మనము మెథడ్ యూస్ చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాము ఎవరు ఏమంటున్నారు, ఏముంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటిదంటే బ్రింగ్ అనేది ఒక క్రియ. ఇలా క్యాచ్ చేసేసారు. బ్రింగ్ క్రియ అనేటప్పుడు ఎవరు ఏం తెస్తున్నారు అనేది చూస్తే అయిపోతుంది. నంబర్స్ ఏం తెచ్చింది? చీయర్ అంటే ఆనందం. సో ఏదో నంబర్స్, ఏదో సంఖ్యలు, ఏదో డేటా ఆనందం తెచ్చిందంట అనేది ఫస్ట్ ఇది క్యాచ్ చేసేసాలి మనం. ఎందుకు ఇక్కడ కర్త ఎవరు? నంబర్స్ తెచ్చింది. దేన్ని తెచ్చింది? చీర్, ఆనందాన్ని తెచ్చింది. ఇప్పుడు టోకన్ చూస్తుంది. జీడిపి నంబర్స్ అని ఉంది. ఓహో, ఎలాంటి నంబర్స్? జీడిపి నంబర్స్. అంటే వీడైతే మీరు చెప్తా అన్నారు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన డేటా ఏంటి? జీడిపి నంబర్స్ ఆనందాన్ని తెచ్చింది. ఎప్పుడు? ఎన్నుంది తోక? ఎలక్షన్ ఇయర్లో ఇప్పుడు నేను చూసిన డేటా ఏం చెప్తున్నా అంటే జీడిపి నంబర్స్ బాగా వచ్చాయి, దీనివల్ల ఆనందం వచ్చింది అని అంటున్నారు. ఇంకొకటి ఏమో అనాలనుకుంటున్నారు, అండ్ అని వచ్చింది అంటే కంటిన్యూషన్ అవుతుంది. ఏమంటుంది అండ్లో? స్క్రూటినీ.
అండ్ మెరిట్ అని ఉంది. సో ఇట్లాంటివి ఎట్లా అర్థం? ఇప్పుడు నాకు మెరిట్ మీనింగ్ తెలియదు, స్క్రూటీ మీనింగ్ కూడా తెలియదు. అది కానీ నేను అక్కడ రాసిన స్ట్రక్చర్స్ ని చూసి నాకు ఏం అర్థం అవుతుందంటే, ఇది ఒక యాక్షన్ అండ్ ఈ యాక్షన్ దీనికి దారి తీస్తుంది అని నాకు అర్థమవుతుంది. మీనింగ్ నాకు తెలియదు, ఇది స్ట్రక్చర్ చూసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వర్బ్ తర్వాత ఒక నౌన్ రావాలి, కర్మ అంటే యాక్షన్ ఒక ఆబ్జెక్ట్ పైన అవ్వాలి. సో ఇదేదో యాక్షన్ ఈ ఆబ్జెక్ట్ పైన అవుతుంది. ఇప్పుడు నేను మీనింగ్ చెప్తాను. మీనింగ్ సపోజ్ మీకు తెలియకపోయినా మీరు ఇప్పుడు డిక్షనరీలో చూడొచ్చు, ఆన్లైన్ వెబ్సైట్లో జస్ట్ వర్డ్ని టచ్ చేసినా మనకి మీనింగ్ వచ్చేస్తుంది. సో అలా మీరు మీనింగ్ ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ ఫస్ట్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద మీనింగ్, మీరు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, మెరిట్ అంటే ఇప్పుడు ఏమైతే నంబర్స్ రిలీజ్ చేస్తారో ఆఫీస్ వాళ్ళు, ఈ డేటా ఏం చెప్తుంది? జీడిపి నంబర్స్ అయితే ఆనందాన్ని తెచ్చింది ఈ సంవత్సరం. ఎలాంటి సంవత్సరం? ఎలక్షన్ సంవత్సరంలో. దాంతో పాటు స్క్రూటినీ అంటే ఇది కరెక్టా రాంగా ఈ డేటా, దీన్ని విశ్లేషించాలి, దాన్ని స్క్రూటినీ అంటారు. చూడాలి అంటే కరెక్టా రాంగా. మెరిట్ ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక వర్బ్గా చెప్తున్నాను, అందుకే మెరిట్ నౌన్గా కూడా వచ్చు. వర్బ్గా ఏమంటుందంటే అలా ఈ నంబర్స్ జీడిపి బాగుందని చూపిస్తే దానితో పాటు ఇవి నిజమేనా అని ఒక ప్రశ్నకి దారి తీస్తుంది. మెరిట్ మోర్ స్క్రూటినీ. మెరిట్ అంటే మనం ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే ఎవరైతే స్టూడెంట్స్కి ఒక క్షమత ఉంది, తనకి మెరిట్ బేస్డ్ జాబ్ వచ్చిందంటాం, అంటే తన క్షమత ఉంది కాబట్టి జాబ్ వచ్చిందంటాం. అలా నంబర్స్ నిజంగా జీడిపి పెరిగిందని చూపిస్తుంది అంటే ఇక్కడ మెరిట్ చేస్తుంది. ఏమని మెరిట్ చేస్తుంది అంటే నిజంగా ఎంత క్షమత ఉందా ఈ నంబర్స్ లో ఉన్న ఏమైతే నంబర్స్ ఏమైతే వచ్చిందో ఈ నంబర్స్ లో నిజాయితీ ఉందా అన్న క్షమతని ప్రశ్నిస్తుంది. అందుకనే స్క్రూటినీ అవసరం కూడా ఉంది అన్నట్టు ఒక హింట్ ఇస్తున్నారు. మనం ఇంకా ఆర్టికల్ వెళ్ళాలి కానీ ఇలా ఒక హింట్ ఇస్తుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ద టైటిల్ and subheading అర్థం అదే ఉంది. Facts and statistics on the national income data released by the National Statistical Office. GDP numbers bring cheer in election year and merit more scrutiny. అప్పుడు మనం టోన్ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం ఏమని వచ్చింది ఇప్పుడు నంబర్స్, దాని గురించి చదువుతాను. సో ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ నేను చూసుకుంటాను. ద లేటెస్ట్ national income data released by the National Statistical Office last week have generated a fair amount of excitement as well as bewilderment. Okay, చాలా పెద్ద సెంటెన్స్ ఉంది, బట్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో ఐ జస్ట్ లుక్ ఫర్ కర్త కర్మ క్రియ అని. సో ఈజీగా ఏంటంటే యాక్షన్స్ మనం ఈజీగా చేసి రిలీజ్. ఇది ఆల్రెడీ మనం టైటిల్ చూసాము. జనరేటెడ్ ఈడీ ఉంది, సో జనరేటెడ్. సో యాక్షన్ అర్థమైపోతే యాక్షన్ వెనక ముందు కర్త కర్మ ఉంటుంది కాబట్టి అది ఈజీలీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో రిలీజ్డ్, ఎవరు ఏం రిలీజ్డ్? డేటా. ఓకే, ఏంటిది నెక్స్ట్? ఇంకోటి ఆఫీస్. కానీ ఇది బై వచ్చింది కాబట్టి ఉల్టా పుల్టా ఉంది. అంటే యాక్చువల్ ఆఫీస్ రిలీజ్ చేసిన డేటా ఆర్ ఆఫీస్ ద్వారా రిలీజ్ చేయబడిన డేటా అన్నట్టు. అందుకని డేటా రిలీజ్డ్ బై ఆఫీస్ అని వస్తుంది, లేకపోతే ఆఫీస్ రిలీజ్ ద డేటా అని వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ బై వచ్చింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంది. సరే, కానీ కాంటాక్స్ట్ అయితే నాకు అర్థమైంది. ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదో డేటా రిలీజ్ చేసింది. ఇది ఆల్రెడీ టైటిల్లో మనం చూసాము. ఏం డేటా? లాస్ట్ వీక్ రిలీజ్ చేసిన డేటా. ఓకే, ఇక్కడ హ్యావ్ జనరేటెడ్. హ్యావ్ జనరేటెడ్ ఏందని ఎందుకు అంటున్నాడు? రీసెంట్గా జరిగింది, రీసెంట్ పాస్ట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది సెంటెన్స్. హ్యావ్ జనరేటెడ్. అండ్ ఇంకోటి కూడా మీరు గమనించాలి, హ్యాస్ కాకుండా, హ్యాస్ జనరేటెడ్ కాకుండా హ్యావ్ జనరేటెడ్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డేటా ఏమైతే ఉందో ఇది ప్లూరల్, బహువచనంలో ఉంది కాబట్టి ఇలా జనరేటెడ్ అని వచ్చింది. హ్యావ్ జనరేటెడ్ వచ్చింది, హ్యావ్ జనరేటెడ్ కాకుండా. ఏం జనరేట్ చేసింది? సో ఇది వర్బ్ అని అనుకున్నాం. అంటే జనరేట్ ఏం చేసింది అంటే ఇక్కడ ముందు ఏమైపోయింది? ఇదంతా ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటెన్స్ కి ద లేటెస్ట్ ఇన్కమ్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లాస్ట్ వీక్, ఇదంతా కర్త అయిపోయింది జనరేటెడ్ అన్న వర్బ్కి. దేనిపైన అయింది? ఎక్సైట్మెంట్, మెంట్ ఉంది కదా. మెంట్ ఉంది అంటే అక్కడ అది నౌన్. బివైల్డర్మెంట్ అన్నది మళ్ళీ ఇది కూడా ఒక నౌన్.
అంటే ఏం జనరేట్ చేసింది, రెండు జనరేట్ చేసింది. అందుకని ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అని వచ్చింది, అండ్ లాగానే ఇది కూడా, అది కూడా ఇది కూడా అని చెప్పడానికి సూచించడానికి అలా వచ్చింది, యాజ్ వెల్ యాజ్ అని వచ్చింది. సో ఏంటిది, ఎక్సైట్మెంట్, ఇంకోటి బివైల్డర్మెంట్. సో ఏంటిది అని చూస్తాం. సో లాస్ట్ వీక్ ఏమైతే డేటా రిలీజ్ చేసిండ్రో ఆఫీస్ వాళ్ళు, అది చాలా ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసిందంట, జనరేట్ చేసిందంట అని ఇట్లా అర్థం చేసుకోవాలి. యాజ్ వెల్ as బివైల్డర్మెంట్ కన్ఫ్యూషన్ అని అంటాం కదా మనము, అదే బివైల్డర్మెంట్ అంటాం. ఒక మాట వినగానే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ఏంది, అట్లా సడన్ గా వచ్చి మన రియాక్షన్ ఏంటంటే ఇది నమ్మశక్యమైన, అవునా, ఇట్లా అయిందా, దట్ ఈస్ బివైల్డర్మెంట్, ఒక కన్ఫ్యూషన్. ఇట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ ప్రొసీడ్ టు నెక్స్ట్ వన్. While the markets have cheered the NSO అని ఉంది. NSO అంటే ఎవరు, వీడే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అలా క్యాచ్ చేసేసారు, ఎందుకంటే వీడు ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చినాక బ్రాకెట్లో ఇచ్చారు. దానికి అర్థం ఏంటంటే నేను ప్రతిసారి ఇంత పెద్ద పదం రాయాల్సిన అవసరం లేదు, నేను షార్ట్ కట్ వాడుకుంటానని ఇక్కడే ఒక హింట్ ఇస్తున్నాడు మనకి. అందుకని NSO ఇట్లా వచ్చింది. సరే, while the markets have cheered the NSO's estimate of a robust 8.4% year-on-year growth in real gross domestic product in October-December quarters, some economists have been hard-pressed to reconcile the sharp differences of well over 100 basis points between the official estimates and their projections that many of them had made. Okay, so this is చాలా పెద్ద సెంటెన్స్ సార్, చాలా పెద్దగా ఉంది, కన్ఫ్యూజన్. అట్లా భయపడకూడదు ఎప్పుడన్నా. ఆల్వేస్ రిమెంబర్ ద మెథడ్ విల్ ఆల్వేస్ వర్క్. ఓకే, సో ఒక రూల్ మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ లెట్ అటాక్ ద వర్బ్స్. వైల్ ద మార్కెట్స్ హ్యావ్ చీర్డ్, ఈడి ఉంది. నెక్స్ట్ వర్బ్ ఎక్కడ ఉందని చూద్దాము. వర్బ్ సమ్ ఎకనామిక్స్ హ్యావ్ బీన్ వచ్చిందంటే ఆక్సిలరీ వర్బ్ కాబట్టి వర్బ్ రావచ్చు అని చూస్తున్నాను. హార్డ్ ప్రెస్డ్ అని వచ్చింది. నెక్స్ట్ ఏముంది బిట్వీన్ ఆఫీషియల్ ఎస్టిమేట్స్ అని చెప్పింది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చూస్తే మనం అనుకున్నంత కాంప్లికేషన్ ఏం లేదు. హ్యావ్ బీన్ హార్డ్ ప్రెస్డ్ అని ఉంది, చీర్డ్ అని ఉంది, అంతే. సో ఈ రెండు వర్బ్స్ కర్త కర్మ అని చూసుకుంటే మన మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది. ఎట్లా అని చూస్తుంది. సో చీర్డ్ ఉంది కాబట్టి చీర్డ్ ముందు ఎవరు ఉన్నారు, హ్యావ్ చీర్డ్ అని వచ్చింది, అంటే ఇప్పుడే చీర్ అయింది. ఇప్పుడే మార్కెట్స్ ఏం చేస్తుంది, చీర్ అంటే సంబరపడినాము. దేనిపైన, ఏదో ఒక నౌన్ ఉంది, అది ఎస్టిమేట్ పట్టుకున్నాం. కానీ దీనికి తోకలు వచ్చేయండి. తోకలు ఏమేమి వచ్చాయి, ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ రోబస్ట్ అని వస్తుంది. రోబస్ట్ వచ్చి ఇవన్నీ తోకలే. జీడిపి ఏమైతుందో ప్రోడక్ట్, ఇది యాక్చువల్లీ ఈ రోబస్ట్కి వచ్చిన నౌన్ ఇది. అంటే మార్కెట్లో ఏమో NSO చెప్పిన ఇంత పెద్ద ఏమైతే రాశాడో ఇది మొత్తం తోక. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే జీడిపి 8.4% ఇయర్ ఆన్ గ్రోత్ ఉందని చెప్పిన విషయాన్ని, ఎప్పుడు జరిగిన విషయం, అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో, అంటే గత సంవత్సరం 2023 అక్టోబర్ టు డిసెంబర్ జరిగిన 3 నెలల క్వార్టర్లో 8.5% గ్రోత్ వచ్చిందని మార్కెట్స్ సంబరపడిన విషయం ఏమైతే ఉన్నదో అన్నట్టు. అందుకని కామా వచ్చిందంటే మార్కెట్స్ అలా సంబరపడుతున్నా అని షార్ట్గా తీసుకోవచ్చు. లాంగ్గా తీసుకుంటే అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 8.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రోబస్ట్గా జరిగిన ఎస్టిమేట్ని NSO ఏమైతే రిలీజ్ చేసినప్పుడు మార్కెట్స్ సంబరపడాయో అని ఇట్లా పెద్దగా చెప్పు. అంటే వీళ్ళు ఇలా సంబరపడినా ఇప్పుడు హ్యావ్ బీన్ హార్డ్ ప్రెస్డ్ అంటే ఏంటి, ఇది మార్కెట్లో ఏమో 8.4% అని డేటా రిలీజ్ చేస్తున్నారు, కానీ కొందరు హార్డ్ ప్రెస్ ఉన్నారు, అంటే బాగా ఆలోచిస్తున్నారు, అది ఎట్లా అబ్బా, ఇదేందబ్బా అని. అప్పటి నుంచి హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి హార్డ్ ప్రెస్ టు రికన్సైల్కి అర్థం ఏంటంటే చెప్పిందేమో ఇది ఉంది, నాకేమో ఇలా అనిపిస్తుంది. సో వింటుంది అనిపించిన ఇద్దరికి మనం సంజోతా ఎలా చేయాలి, దాన్ని రికన్సైల్ అంటాము. ఎలా సర్దుకోబెట్టుకోవాలి, నేనేమో వింటున్నాను కానీ నాకు వేరేదో అనిపిస్తుంది, వీటన్నిటి మధ్యలో ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం
ఎలా మనం సర్దుకు పెట్టొచ్చు అని. ఎందుకంటే వీళ్ళు ఈ పోరాటం ఎవరు మనసులో జరుగుతుంది? సమ్ ఎకనామిస్ట్ హ్యావ్ బీన్ హార్డ్ ప్రెస్ టు రికన్సైల్ ద షార్ప్ డిఫరెన్సెస్ ఆఫ్ ఆఫ్ డిఫరెన్సెస్ అంటే భేదాలు. షార్ప్ డిఫరెన్సెస్ వచ్చాయి ఏంటి? 100 బేసిస్ పాయింట్స్. అంటే కొన్ని ఎకనామిక్స్ ఏమంటున్నారంటే అఫీషియల్ ఎస్టిమేట్ ఏమైతే ఉందో అండ్ మా ప్రొజెక్షన్స్, దేర్ ప్రొజెక్షన్స్ దట్ మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ మేడ్. ఇది తోక మళ్ళీ, ఎందుకంటే షన్ ఉంది కాబట్టి నేను జస్ట్ ప్రొడక్షన్ పట్టుకున్నా. ఎస్టిమేట్ ఒక నౌన్, ఈ రెండు నౌన్స్ ఉన్నాయి. అంటే షార్ప్ ఈ రికన్సైల్ దేని మధ్యలో జరుగుతుంది? అఫీషియల్ ఎస్టిమేట్స్ తోకొచ్చింది. అఫీషియల్ ఎస్టిమేట్స్ కి అండ్ నా ప్రొజెక్షన్స్, ఈ ప్రొజెక్షన్స్ ఎవరు చేసిందంటే మేము కొందరు వేసుకున్నాము, కొన్ని ఎకనామిక్స్లు వేసుకున్న ప్రొజెక్షన్స్ కి అండ్ అఫీషియల్ ఎస్టిమేట్స్ కి ఒక 100 బేసిస్ పాయింట్స్ తేడా వస్తుంది కదా. ఈ విషయాన్ని మార్కెట్ సంబరపడిన మేము జీర్ణించుకోలేకుండా పోతున్నాము, అర్థం అవ్వట్లేదు, ఇదేదో మాకు పెద్ద ధర్మ సంకటంగా ఉంది అర్థం చేసుకోవడానికి అని అట్లా చెప్పడానికే మనకి హార్డ్ ప్రెస్ టు రికన్సైల్ ది షార్ప్ డిఫరెన్సెస్ అని ఇలా చెప్తున్నారు. సో ఇట్లా మనం మ్యాటర్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చదివి చూస్తాము స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందో చూడండి, ఇంటోనేషన్ అబ్జర్వ్ చేయండి. ద లేటెస్ట్ నేషనల్ ఇన్కమ్ డేటా released by the National Statistical Office last week have generated a fair amount of excitement as well as bewilderment. While the markets have cheered the NSO's estimate of a robust 8.4% year-on-year growth in real gross domestic product (GDP) in the October-December quarter, some economists have been hard-pressed to reconcile the sharp differences of well over 100 basis points between the official estimates and their projections that many of them had made. See, now it's very simple to understand. ఈ డేటా వచ్చింది కానీ డేటా మార్కెట్లో రచ్చ చేసింది, కానీ కొందరికి సమజ్ అవుతలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రొజెక్షన్స్ అఫీషియల్ ఎస్టిమేట్కి 100 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది. లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. The release also posits that real GDP grew by 8.2% and 8.1% respectively in the first and second quarters of the current fiscal, 40 and 50 basis points quicker than it had estimated earlier. సో ఇక్కడ ఏముందో మళ్ళీ ఒకసారి జస్ట్ మనం వర్బ్స్ని పట్టుకుంటాము, మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో లెట్స్ బిగిన్ విత్ ద రిలీజ్. సో ఇక్కడ ద రిలీజ్ అని వచ్చినట్టు ఇది నౌన్, ఇది యాక్షన్ వర్బ్ రిలీజ్గా మనం అనుకోకూడదు. ఓకే, ద రిలీజ్ ఆల్సో పొజిట్స్. పొజిట్స్ అనేది వర్బ్ ఇక్కడ, ఎందుకంటే మనం ఈట్స్, ప్లేస్, డ్రింక్స్ అనేది వచ్చింది, అట్లా పొజిట్స్ అని వచ్చింది. పొజిట్ అంటే ఒక పొజిషన్లో ఉంచుతుంది సారీ అని అర్థం. సో ఏంటిది అది? దట్ రియల్ జీడిపి గ్రూ, ఇక్కడ గ్రూ అని వచ్చింది అంటే గ్రూ ఇది ఒక యాక్షన్, ఇది ఒక యాక్షన్. ఇంకేమున్నాయి యాక్షన్స్? ఇన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ క్వార్టర్స్ ఆఫ్ ద కరెంట్ ఫిజికల్ 40 to 50 basis points quicker than it had estimated. ఈడీ వచ్చింది. సో ఇట్లా పట్టుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈజీలీ. పొజిట్ అంటే ఒక పొజిషన్లో ఉంచడం, అంటే ద రిలీజ్ అంటే ఏం రిలీజ్? ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్ ఇది రిలీజ్ చేసినారు కదా వీళ్ళు, అదే రిలీజ్ అని అంటున్నాము మనము. సో షార్ట్గా ఏంటంటే ఎక్కువ మళ్ళీ ఊరికనే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ రిలీజ్ చేసిన డేటా నేషనల్ ఆఫీస్ అని చెప్పకుండా సింపుల్గా ఈ మొత్తం మ్యాటర్ని ద రిలీజ్, ఇదైతే రిలీజ్ అయ్యిందో ఈ రిలీజ్ పొజిట్స్ ఏమని పొజిట్ చేస్తుంది? రియల్ జీడిపి అంటే నిజమైన జీడిపి. రిలీజ్ చెప్పేది ఏంటి అంటే నిజమైన జీడిపి 8.2%, 8.1% ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్స్ ఆఫ్ కరెంట్ ఫిజికల్ అని అంటున్నారు. అంటే 2023 మార్చ్ టు 2024 మార్చ్ ఇది ఒక ఫిజికల్ ఇయర్ అని అంటాము, అంటే ఒక ఎకనామిక్ ఇయర్ అని అంటాము. సో ఈ 2023 ఫస్ట్ క్వార్టర్ ఏమవుతుంది? మార్చ్, ఏప్రిల్, మే. సెకండ్ క్వార్టర్ ఏమవుతుంది? జూన్, జూలై, ఆగస్ట్. ఈ 2 క్వార్టర్స్లో 8.2% పెరిగింది, ఇదేమో 8.1% పెరిగింది అని రిలీజ్ పొజిట్ చేస్తుంది. అంటే ఈ పొజిట్ చేసినప్పుడు ఇక్కడ కామా వచ్చింది. పొజిట్ చేసిన
40-50 బేసిస్ పాయింట్స్ క్విక్కర్ దాన్ ఇట్ హ్యాడ్ ఎస్టిమేటెడ్ ఎర్లియర్. అంటే ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఎకనామిస్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన ఎస్టిమేషన్ కన్నా 40-50 పాయింట్స్ ఎక్కువనే వచ్చాయిలే ఎప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్స్కి అని అంటున్నారు. ఓకే, ఫుల్ ఇయర్ రియల్ జీడిపి గ్రోత్ 2 is now forecast at 7.6%, 30 basis points faster than the 7.3% growth it had estimated as recently as in January. ఓకే, సో మళ్ళీ ఒకసారి దీన్ని టోటలీ మనం రివ్యూ చేస్తాం. సో రిలీజ్ ఏం చెప్తుంది? రియల్ జీడిపి వచ్చేసి 8.2% అండ్ 8.1% పెరిగింది ఫస్ట్ క్వార్టర్లో, సెకండ్ క్వార్టర్లో రెస్పెక్టివ్లీకి అర్థం ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ది ఇది, సెకండ్ క్వార్టర్ది ఇది అని అర్థం. అలా రిలీజ్ చెప్పిన అందులో కూడా మాకు 40 అండ్ 50 పాయింట్స్ ఎక్కువ అని అనిపించింది అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈసారేమో 100 పాయింట్లు ఏకంగా ఇది చెప్తున్నారు. ఏంటిది? అక్టోబర్ డిసెంబర్ పాయింట్ ఏమంటున్నారు? 100 బేసిస్ పాయింట్స్ పెరిగిందని చెప్తున్నారు. ఇంతకుముందేమో మీరు చెప్పిన 8.2%, 8.1% లెక్కలు తీసుకుంటే కరెంట్ ఫిజికల్ ఇయర్లో అందులో కూడా 40-50 ఎక్కువనే ఉంది మా ఎస్టిమేషన్ కన్నా అని అంటున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు? ఫుల్ ఇయర్ రియల్ జీడిపి గ్రోత్. ఫుల్ ఇయర్ గ్రోత్ అంటే 2023 మార్చ్ టు 2024 మార్చ్ ఎండింగ్, దీన్ని ఫుల్ ఇయర్ జీడిపి అంటాము. ఈ ఫుల్ ఇయర్ రియల్ జీడిపి గ్రోత్ 2 ఈజ్ నౌ ఫోర్కాస్ట్ అట్ 7.6%. సో మేము చెప్పేది ఏంటి? ఫోర్కాస్ట్ అంటే ఏంటి? భవిష్యవాణి చెప్తున్నట్టు అని అర్థం. అంటే ఒక అంచనా వేసి ఒక ఎస్టిమేట్ చెప్తున్నారు. ఏమని? 7.6% వస్తుందని చెప్తున్నారు ఎకనామిస్ట్. అలా మొత్తం ఇయర్ అంటే మార్చ్ ఎండింగ్ వరకు కూడా మొత్తం తీసుకుంటే 23 మార్చ్ టు 24 మార్చ్ అని లెక్క తీసుకున్నా 7.6% వస్తుందని చెప్తున్నాము. 30 బేసిస్ పాయింట్స్ ఫాస్టర్ దెన్ 7.3% గ్రోత్ ఇట్ హ్యాడ్ ఎస్టిమేటెడ్ యాజ్ రీసెంట్లీ యాజ్ ఇన్ జనవరి. సో ఇక్కడ ఏమవుతుందంటే శాస్త్రవేత్తలు 7.3% అని ఫోర్కాస్ట్ చేశారంట ముందే. ఎస్టిమేట్ ఏమో 7.6%, అంటే ఫుల్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు 7.6% వస్తుందని డేటా ఎస్టిమేట్ చేస్తుంది. ఇది ఈ రిలీజ్ డేటా ఎస్టిమేట్ చేస్తుంది. ఇలా చూసుకున్న 30 పాయింట్ ఎక్కువ ఉంది కదా అని ప్రశ్నిస్తున్నాడు. జర్నలిస్ట్ పని ప్రశ్నించడం, విశ్లేషించడం, మిమ్మల్ని ఆలోచించడానికి ప్రొవోక్ చేయడం. సో అలా ఇప్పుడు ప్రొవోక్ చేస్తున్నారు. సరే, ఆఫీస్ ఏమో ఇంత అంటుంది 8.4% అని. క్వార్టర్ లెక్క చూసుకున్నా ఒక్కొక్క నంబర్ చెప్తున్నారు, కానీ ఈ నంబర్ ఎక్కువ ఉంది. ఎకనామిక్స్ చేసేదానికన్నా ఎక్కువ ఉంది. 30 పాయింట్స్ ఒకసారి ఎక్కువ ఉంది, 40 పాయింట్స్ ఒకసారి ఎక్కువ ఉంది, 50 పాయింట్స్ ఎక్కువ ఉంది, ఈసారి ఏకంగా 100 పాయింట్స్ ఎక్కువ వచ్చింది అని చెప్తున్నారు. యాజ్ రీసెంట్లీ యాజ్ ఇన్ జనవరి, అంటే ఈ ఎస్టిమేట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ రెండు లెక్కలు ఏమైతే ఉన్నాయో, ఇది జనవరిలో చెప్పిన లెక్క. ఫుల్ ఇయర్ జీడిపి ఇంతవరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ వీడు ఇచ్చేది 7.6% అంటున్నారు. ఇది కూడా తప్పు కదా అన్నట్టు అంటున్నారు. తప్పని అనట్లేదు, కానీ మమ్మల్ని ఆలోచించండి రీడర్స్ని ఇట్లా వాళ్ళు ప్రొవోక్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మీరు వస్తే ఎలక్షన్ ఇయర్ ఉండడం వల్ల ఇట్లా నంబర్స్ ఎక్కువ వస్తున్నాయా ఏంటి ఆలోచించండి అనేది ఆర్టికల్ ఉద్దేశం, ఎడిటోరియల్ ఉద్దేశం. A factor behind the upgrades in the current fiscal's income estimates is NSO's revisions to the estimates for 2021-22 and 22-23. ఓకే, సో ఇక్కడ ఏమైంది చూసాం. 2022-21 లెక్కలు ఎందుకు వస్తున్నాయి, ఏమనాలనుకుంటున్నారు ఒకసారి కేర్ఫుల్లీ అనలైజ్ చేస్తాం. A factor behind the upgrades in the current fiscal income estimates is the NSO's revisions to the estimates of 21-22 and 22-23. ఒక ఫ్యాక్టర్ ఉంది అని అంటున్నాడు. వెనక, దేని వెనక? బిహైండ్ అంటే వెనక. దేని వెనక అంటే సింపుల్గా మనము ఎస్టిమేట్స్కి వస్తాము. ఇక్కడ మ్యాటర్ ఎస్టిమేట్స్ అంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక ఫ్యాక్టర్ ఏంటి? ఈ ఎస్టిమేట్స్ని ఏవైతే అప్గ్రేడ్ చేసిండ్రో ఈ సంవత్సరం, ఒక్కొక్క క్వార్టర్ మనం చూసుకుంటూ వస్తాం. మార్చ్ 23 నుంచి చూసుకుంటూ వస్తే ఈ 30, 40, 50, 100 ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం.
ఈ అప్గ్రేడ్స్ ఏమైతే అయినాయి ఎస్టిమేట్స్లో, ఇది ఎందుకు వచ్చిందంటే ఎన్ఎస్ఓ రివైజ్ చేసింది, రివిజన్స్, మళ్ళీ ఎస్టిమేట్స్. ఎన్ఎస్ఓ ఏదో ఎస్టిమేట్స్ని రివైజ్ చేసింది. ఏది లాస్ట్ 2 years మనం ఎలా అయితే జీడిపి క్యాలిక్యులేట్ చేసామో ఆ ఎస్టిమేట్స్ని మళ్ళీ రివైజ్ చేసింది. అది రివైజ్ చేయడం వల్ల ఇప్పుడు లెక్కలు అట్టిట్టాయి. లెక్కలు ఇప్పుడు ఏమంటుంది, 8.4% అని అంటుంది. వీళ్ళేమంటున్నారు, ఈ సంవత్సరం అయినా 7.3% అవుతుందని అంటున్నారు. ఈ లెక్కలు అట్టిట్ అవ్వడానికి కారణం ఏంటంటే దీన్ని వీరు ఏదో తప్పుగా చేశారు, రివైజ్ చేశారు, తప్పని కాదు, రివైజ్ చేశారు ఎస్టిమేట్స్. సో ఆ రివైజ్ చేసే లెక్క ప్రకారం ఈ సంవత్సరం 8.4% అని వస్తుంది అన్నట్టు చూపిస్తున్నారు డేటాలో. అదేమని చూద్దాం. While the revisions to 2021 data have resulted in that year's real GDP growth being raised by 60 basis points to 9.7%. A fallout is the consequent scaling down of 2023's GDP expansion to 7% from the earlier estimate of 7.2%. ఓకే, సో ఇక్కడ అర్థం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, లాస్ట్ 2 years ఎస్టిమేట్స్ని అట్టిట్టేమో చేసిండ్రు కాబట్టి ఇక్కడ నంబర్ ఎక్కువ అవుతుంది. దానికి ఉదాహరణగా 2021-22 అంటే 2 years డేటా ఏమైతే ఉందో రివిజన్స్ టు డేటా, ఏ డేటా, ఈ డేటా రిజల్టెడ్ అంటే దేనికో దారి తీసింది, పరిణామం ఏం పరిణామం దారి తీసింది, రియల్ జీడిపి గ్రోత్ని 9.7% అని చూపిస్తున్నారు. ఈ 9.7% 60 basis points ఎక్కువ. కానీ ఇక్కడ నువ్వు 21-22 9.7% అని చేసినావు కాబట్టి 22-23లో 7%గా చూపించాల్సింది వచ్చింది. అది ఎక్కువ చేసినాం కాబట్టి ఇక్కడ తక్కువ అని చూపించాల్సింది వచ్చింది. అంటే వీళ్ళు ఎస్టిమేట్ చేసింది 7.2%, కానీ 7 అని వచ్చింది, చూపించాల్సింది వచ్చింది ఒక సంవత్సరం క్రితం. ఎందుకు, దానిపైన సంవత్సరం 9.7% చేశారు కాబట్టి. సో ఈ సెంటెన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. While the revisions to the 2021 data have resulted in that year's real GDP growth being raised, this is the verb, raised అయింది. ఏం రైజ్ అయింది, ఇంత పెద్ద యాక్షన్ ఏమైతే ఉందో అది కొంచెం శ్వాస తీసుకోకుండా చెప్తే అంత పెద్దగా అవుతుంది. ఆ 22-23 ఇయర్లో ఏమైతే మనము డేటా, రియల్ జీడిపి డేటాని మనము ఎస్టిమేట్స్ని రివైజ్ చేసి 9.7% చేయడం వల్ల 60 basis points పెరగడం వల్ల ఏ ఫాల్అవుట్ ఈజ్ అ కాన్సిక్వెంట్ స్కేలింగ్ డౌన్. ఆ ఫాల్అవుట్ అంటే దాని పరిణామంగా ఏమైంది, ఫాల్అవుట్ అంటే నంబర్స్ దారి తప్పినాయి. నంబర్స్ ఎందుకు దారి తప్పింది అంటే నువ్వు ఉన్నది కాకుండా ఎక్కువ చూపించినావు, మళ్ళీ వచ్చే సంవత్సరము అడ్జస్ట్ చేయాలి కదా. సో కాన్సిక్వెంట్గా అంటే దాని పరిణామంగా, ఈ ఫాల్అవుట్ పరిణామంగా స్కేలింగ్ డౌన్ చేయాల్సింది వచ్చింది 22-23 జీడిపి ఎక్స్పాన్షన్ ఎంతటికి, 7%కి. ఎర్లియర్ ఎస్టిమేట్ ఏమో 7.2% అనేది. సో ఇట్లా అన్ని అడ్జస్ట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్లో ఎలక్షన్ ఇయర్లో. మరి ఏంది కథ, ఏంది సంగతి అనేది పాయింట్ ఇక్కడ. గివెన్ దట్ రివిజన్స్ టు అ ప్రీవియస్ ఇయర్స్ డేటా automatically alter the year-on-year pace of growth, the base effect is a crucial element that has to be factored in while gauging the import of the headline number. So, మళ్ళీ పెద్ద సెంటెన్స్ వచ్చింది. But let's try to understand ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ వరకు మనకు సినిమా అర్థమైందంటే డేటా రిలీజ్ చేసిండ్రు, డేటా రిలీజ్ చేసినాక నంబర్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి, ఒక్కొక్క క్వార్టర్కి ఎక్కువ కనిపించింది. గత 2 సంవత్సరాలు చూసుకున్నా ఒక సంవత్సరం ఎక్కువ పెంచిండ్రు, కానీ దానికి పరిణామంగా ఇంకో సంవత్సరం తక్కువ చూపించాల్సింది వచ్చింది. అది ఎంత తక్కువ చూపించాల్సింది వచ్చిందంటే మేము ఎస్టిమేట్ చేసిన దానికన్నా తక్కువ చూపిస్తుండ్రు, కానీ ఇప్పుడేమో మేము ఎస్టిమేట్ చేసిన కానీ ఎక్కువ చూపిస్తుండ్రు. ఇక్కడ వరకు జరిగిన ముచ్చట అది. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్లో ఏముంది చూద్దాము. గివెన్ దట్ రివిజన్స్ టు అ ప్రీవియస్ ఇయర్స్ డేటా, గివెన్ దట్కి ఇక్కడ అర్థం ఏంటంటే రివిజన్స్ ఏమైతే చేశారో మీరు ప్రీవియస్ ఇయర్స్ డేటాలో, అంటే గివెన్ దట్ అని ఎప్పుడు అంటాము అంటే ఇది ఒక యూసేజ్ అన్నమాట. గివెన్ దట్కి అర్థం ఏంటి అంటే ఈ పాయింట్ని అలా నేను దృష్టిలో పెట్టుకుంటే, ఏ పాయింట్ని, మీరు ప్రీవియస్ ఇయర్స్ డేటాని కొంచెం అటు ఇటు చేస్తుండ్రు కదా, ఆటోమేటికలీ ఆల్టర్ ద year-on-year పేస్ ఆఫ్ గ్రోత్. అంటే రివిజన్స్ ఏమైతే చేస్తుండ్రో ప్రీవియస్ ఇయర్స్ డేటాని
ఆ డేటాని మీరు రివైజ్ చేస్తే ప్రస్తుతం కాలంలో ద బేస్ ఎఫెక్ట్ ఏంటి? ద బేస్ ఎఫెక్ట్ ఈజ్ ఎ క్రూషియల్ ఎలిమెంట్ దట్ హ్యాస్ టు బి ఫ్యాక్టర్డ్ ఇన్ వైల్ గేజింగ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద హెడ్లైన్ నంబర్. సో హెడ్లైన్ నంబర్కి అర్థం ఏంటంటే ఇగో ఇక్కడ 8.4% అని చెప్పిండ్రు కదా. ఈ 8.4% నంబర్ ఏమైతే మనకి చూపించిండ్రో ఆ 8.4% నంబర్ చూపించినప్పుడు ఇది హెడ్లైన్స్ లో వస్తున్న నంబర్ ఇదే కదా. అయితే బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ఏమంటున్నారు అంటే నువ్వు ఇయర్ ఆన్ ఇయర్ నంబర్ ని ఆల్టర్ చేసుకుంటే ఇక్కడ నీకు హెడ్లైన్ లో వచ్చే నంబర్ కూడా మారుతుంది కదా. అది కూడా మనము గేజ్ చేసుకోవాలి. అంటే ఇయర్ నువ్వు గేజ్ చేస్తున్నావు ఎంత అవుతుంది రియల్ జీడిపి అన్న దాంట్లో, అయితే నువ్వు ఆ ఫ్యాక్టర్స్ ని కూడా మన మైండ్ లో పెట్టుకోవాలి కదా. నువ్వు లాస్ట్ 2 years అటు ఇటు చేసినావు నంబర్స్ ని, అందుకే ఇప్పుడు ఇది 8.4% అని వచ్చింది. ఎప్పుడు? ఎలక్షన్ ఇయర్ లో. ఇట్లా మనల్ని ప్రొవోక్ చేస్తున్నారు. ఆలోచించండి, 8.4% అని గుడ్డిగా నమ్మకండి. ఎలా వచ్చింది 8.4%? 21-22 డేటాని అటు ఇటు చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఆల్టర్ అవుతుంది కదా. డేటా ఆటోమేటికలీ ఆల్టర్ ద ఇయర్ ఆన్ ఇయర్ పేస్ ఆఫ్ గ్రోత్. అక్కడ నువ్వు చేస్తే ప్రీవియస్ ఇయర్స్ డేటాని ఆటోమేటికల్ ఆల్టర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ పేస్ గ్రోత్ ఇప్పుడు మారుతుంది. సో ఇది కూడా హెడ్లైన్ నంబర్ ఏమైతే వచ్చిందో దాన్ని మనం ఎంతైతే అంచనా వేస్తున్నామో దాని వెనకాల ఈ కారణాలు కూడా ఉంటాయి అనేది మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సో లెట్స్ రీడ్ దిస్. ఇక్కడ వరకు ఏమైంది అండ్ ఇంటోనేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. The latest national income data released by the National Statistical Office NSO last week have generated a fair amount of excitement as well as bewilderment. While the markets have cheered the NSO's estimate of a robust 8.4% year-on-year growth in real gross domestic product GDP in the October-December quarter, some economists have been hard-pressed to reconcile the sharp differences of well over 100 basis points between the official estimates and their projections that many of them had made. The release also posits that real GDP grew by 8.2% and 8.1% respectively in the first and the second quarters of the current fiscal, 40 and 50 basis points quicker than it had estimated earlier. Full year real GDP growth, too, is now forecast at 7.6%, 30 basis points faster than the 7.3% growth it had estimated as recently as in January. Behind the upgrades in the current fiscal incomes estimates is the NSO's revisions to the estimates for the 2021 and 2022-23. While the revisions to the 2021-22 data have resulted in that year's real GDP growth being raised by 60 points to 9.7%, a fallout is the consequent scaling down of 2022-23's GDP expansion to 7% from the earlier estimate of 7.2%. Given that revisions to a previous year's data automatically alter the year-on-year pace of growth, the base effect is a crucial element that has to be factored in while gauging the import of the headline number. So it seems too much verbose, ఎక్కువ పదాలు ఉన్నాయి, బట్ ఆ ఎడిటర్ ఏమైతే చెప్పాలనుకున్నారో ఆ భావాన్ని మనము క్యాచ్ చేసుకున్న తర్వాత మన బ్రెయిన్ ఆలోచించడానికి ఇంకా మనం అట్లా ప్రొవోక్ అయిపోతున్నాం. అది ఏంది ఇప్పుడు, ఓహో ఇన్ని ఉన్నాయా ఇందులో. ఇప్పుడు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కూడా ప్రొవోక్ అయి ఉంటారు. ఓ 8.4% అనేది ఎట్లా వచ్చింది, ఇలా వస్తుందా ఏంటి, మరి డేటా ఇట్లా వచ్చింది, ఇవన్నీ జరుగుతుందా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో అని ఒక థాట్ వస్తుంది. నౌ లెట్స్ సీ హియర్. సో నౌ దట్ మనకి ఇప్పుడు సినిమా అర్థం అయిపోయింది కాబట్టి దిస్ పార్ట్ విల్ బికమ్ ఈజీ. మనకి ఇప్పుడు అర్థమైపోయింది వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఎడిటర్, వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఎడిటర్, అండ్ ఎడిటర్ దేన్ని కన్వే చేయాలనుకునేది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థం. ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లెట్స్ కంటిన్యూ. ఇన్ రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ, third quarter gross value added growth slowed to 6.5% from an upwardly revised 7.7% pace in the preceding July-September period, as
Output in the key rural agriculture, livestock, forestry, and fishing sector contracted 0.8% year on year, and growth momentum slowed sequentially across 5 of the 7 sectors that contribute to the GDA. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఓన్లీ 4 సెంటెన్సెస్ ఉన్నాయి, కానీ మొత్తం పేజ్ ఆక్యుపై చేసింది. నేను చాలా పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్ us ఐడెంటిఫై ద వర్బ్స్ అండ్ ద నౌన్స్. సో మెయిన్ నాకు జీవీ ఎక్కువ హైలైట్ అయింది ఇక్కడ. మీకు జీవీఏ 2 సార్లు వచ్చింది. జీవీ అంటే ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్. సో వాల్యూ యాడెడ్ గ్రోత్ అనేదో ఉంది ఇక్కడ. ఈ వాల్యూ యాడెడ్ గ్రోత్కి ఏమైందని చూద్దాం, ఎక్కడైందని చూద్దాం. సో ఇప్పుడు తోకని చూసుకుంటే ఇన్నొక తోక వచ్చింది ఇక్కడ. అంటే ఎందులో అంటే రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. అంటే మన ఎకానమీ రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ ఎవరు? ఇక్కడ కింద వచ్చి మీరు చూస్తే కొన్ని పేర్లు చెప్పారు. రూరల్ అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ సెక్టర్. అంటే ఇండియా ఇస్ అన్ అగ్రికల్చర్ కంట్రీ. మన 70% ఇంకా మనకు అగ్రికల్చర్ నుంచి వస్తుంది. తర్వాత లైఫ్ స్టాక్ అంటే పౌల్ట్రీ, మీట్, ఇట్లాంటి ఇండస్ట్రీ ఏమవుతుందో అది. తర్వాత ఫారెస్ట్ ప్రొడక్ట్స్. తర్వాత ఫిషింగ్ సెక్టర్. ఇదే మనం ఇండియాలో రియల్ ప్రొడక్టివ్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ అని అంటాము అని ఇక్కడ మనకి తెలిసిపోతుంది. అయితే ఈ రియల్ ప్రొడక్టివ్ సెక్టార్స్లో థర్డ్ క్వార్టర్లో అంటే 2023 థర్డ్ క్వార్టర్లో చూసుకుంటే ఏమైతుంది? స్లో అయింది. 6.5% స్లో అయింది. వాళ్ళు రివైజ్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే 7.7% అని చెప్తుండ్రు, కానీ యాక్చువల్ అయితే అది స్లో అయింది 6.5%కి. ఎందుకు స్లో అయిందంటే ఇన్ ద ప్రిసీడింగ్ జూలై సెప్టెంబర్ పీరియడ్, అంటే జూలై సెప్టెంబర్ క్వార్టర్ ఏమో, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇది ఒక క్వార్టర్ కదా, మార్చ్ ఏప్రిల్ మే. అయితే ఎట్లా ఇక్కడ ఏమైతుంది అంటే ఈ రెండో క్వార్టర్లో అవుట్పుట్ ఏమైతే వచ్చిందో ఈ కీ ప్రొడక్టివ్ ఏరియాస్లో దీని జీవీఏ 6.5% ఉంది, కానీ నువ్వు రివైజ్ చేసిన లెక్క ప్రకారం 7.7% అని చూపిస్తున్నావు. ఎందుకని యాక్చువల్ ఆ ఇయర్ జరిగింది ఏంటంటే ఈ క్వార్టర్లో జరిగింది ఏంటంటే 0.8% గ్రోత్ తక్కువ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కాంట్రాక్ట్ అయింది. ఏంటిది కాంట్రాక్ట్ అయింది? అవుట్పుట్ కాంట్రాక్ట్ అయిందంటే అవుట్పుట్ తక్కువైంది. ఎంత తక్కువైంది? 0.8%. అంటే దేశవ్యాప్తంగా 0.8% చాలా పెద్ద నెంబర్ అనమాట. 0.8 ఏమో చిన్న నెంబర్ అనిపించచ్చు, కానీ అది చాలా పెద్ద నెంబర్. అది కూడా కీ ఇండస్ట్రీస్ కదా ఇవన్నీ. అయితే గ్రోత్ మొమెంటం స్లో అయింది సీక్వెన్షియలీ, అంటే దాని పరిణామంగా గ్రోత్ మొమెంటం స్లో అయింది అక్రాస్ ద 5 అండ్ ఈ 5 అండ్ అదర్ 7 సెక్టర్. ఇంకా ఒక 7 సెక్టర్స్ ఇట్లాంటి ఉన్నాయి ఇంపార్టెంట్ సెక్టర్స్, అక్కడ కూడా గ్రోత్ అనేది దెబ్బతింది. దట్ కాంట్రిబ్యూట్ టు జీవీఏ. అంటే ప్రతి క్వార్టర్కి ఎంత గ్రో అయింది, గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్, జీవీఏ ఏందని చూసుకుంటున్నాము. జీవీఏ ఏందని చూసుకున్నా అది యాక్చువల్లీ తక్కువ అయింది. మరి తక్కువ అయినప్పుడు జీడిపి ఎట్లా వస్తుంది 8.4%కి అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. కంటిన్యూ చూద్దాం. దట్ జీవీఏ గ్రోత్ రేట్ ఈజ్ అ ఫుల్ 190 basis points స్లోవర్ దెన్ జీడిపిస్ 8.4% పేస్. అంటే జీడిపి పేస్ ఏమో 8.4% చూపిస్తున్నాం, జీవీఏ పేస్ నీ నంబర్స్ ప్రకారం చూసుకుంటే 190 పాయింట్స్ తక్కువ ఉన్నాయి. ఈజ్ 190 పాయింట్స్ స్లోవర్. ఇది ఏమైతే తక్కువ అయిందో జీవీఏ గ్రోత్ ఏమో ఇంత ఉంది, జీడిపి ఏమో ఇంత ఉంది. ఇది అన్ని ఎందుకైతుంటే ఇట్స్ ప్రైమరీలీ బికాస్, ముఖ్యంగా దేని కారణంగా అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ సర్జ్ 32% ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ అవడం వల్ల ఉత్పత్తి అనేది 0.8% తగ్గింది, దానివల్ల జీవీ తగ్గింది. కానీ మీరు నంబర్స్ని రివైజ్ చేయడం వల్ల 8.4% అని చూపించుకుంటున్నారు అంతే. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కూడా 32% అవుతుంది సంవత్సరంకి, లార్జ్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సబ్సిడీ పే అవుట్స్. సో ఈ 32% ఇండైరెక్ట్ ట్యాక్స్ దేనిపైన వచ్చింది? ఎందుకు 32%? ఈ 32% ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఈ 8.4% ఏంది, అండ్ 6.5% కథ ఏంటి? ఇవన్నీ ఏందని చూస్తే లార్జ్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సబ్సిడీ పే అవుట్స్. సబ్సిడీ పే అవుట్స్ నౌన్. సబ్సిడీ పే అవుట్స్ దేనిపైన వచ్చింది? ఫర్టిలైజర్స్ పైన వచ్చింది, బీయింగ్ డ్రాస్టికలీ లోవర్. సో సబ్సిడీ ఈ ఫర్టిలైజర్స్ ఏమైతే ఉన్నాయో దీనిపైన సబ్సిడీ ఏమైతే ఇస్తారో ఫార్మర్స్ కోసం, ఇది తక్కువ అయింది. తక్కువ అవడం వల్ల వాళ్ళు కూడా ఉత్పత్తి తక్కువ చేసిండ్రు ఇండస్ట్రీస్లో. సో అది తక్కువ అవడం వల్ల జీవీ తక్కువ అయింది. సో యాక్చువల్ అయితే గ్రోత్ తక్కువ అయింది.
ఫార్మర్స్ కి సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల ఫర్టిలైజర్స్ పైన గ్రోత్ అనేది తక్కువైంది, ఉత్పత్తి తక్కువైంది. కానీ నువ్వు 8.5% అనేది ఏమో చూపించుకుంటున్నావు, అది డేటాని లాస్ట్ 2 ఇయర్స్ ఎస్టిమేషన్ అటు ఇటు చేయడం వల్ల ఇప్పుడు ఇది 8.5% అని చూపించుకుంటున్నావు అని చెప్తున్నారు. టు దాట్ ఎక్స్టెంట్ అంటే అంత ఎక్స్టెంట్కి ఇవన్నీ అయినాయి కదా, ఇన్ని ఘటనలు అయినాయి, ఘటనలకి పరిణామాలు అయినాయి కాబట్టి ద జీవీఏ గ్రోత్ రేట్ ప్రెజెంట్స్, ఇది వర్బ్. ఎవరు ప్రజెంట్ చేస్తుంటారు? జీవీఏ గ్రోత్ ఏమని ప్రజెంట్ చేస్తుంది? ఆ పిక్చర్. ఏం పిక్చర్? ఎటువంటి పిక్చర్? డీటెయిల్ ఏంటి? ట్రూవర్ పిక్చర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. సో జీడిపి గ్రోత్ని ఇట్లా ప్రీవియస్ 2 ఇయర్స్ ఎస్టిమేట్స్ని ఆల్టర్ చేసి రివైజ్ చేసి ఇప్పుడు 8.5% చెప్పడం కాదు, నిజమైన పిక్చర్, మన హెల్త్ ఆఫ్ ద ఎకానమీది నిజమైన పిక్చర్ ఎవరు చెప్తారు? జీవీఏ గ్రోత్ చెప్తుంది. ఎందుకంటే ముఖ్యమైన ఇండస్ట్రీలు ఈ 5 ఏమైతే ఉన్నాయో, 5 కాకుండా ఇంకా 7 ఏమైతే ఉన్నాయో, ఇందులో జరిగే క్వార్టర్ టు క్వార్టర్ జీవీఏ గ్రోతే నిజమైన గ్రోత్ని సూచిస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఆన్ ద డిమాండ్ ఆర్ ఎక్స్పెండిచర్ సైడ్, the data on private consumption of spending and government consumption expenditure in the third quarter reveal a lack of traction. Okay, lack of traction ని మనం హైలైట్ చేసుకున్నాం. lack of traction అంటే లెక్కల్ని కరెక్ట్గా ట్రాక్ చేయడం. ఎందులోనో ల్యాక్ ఉంది, లెక్కని కరెక్ట్గా ట్రాక్ చేయడం అంటే ల్యాక్ ఉంది. ఎందులో ఉంది? థర్డ్ క్వార్టర్లో ఏదో 2 విషయాల్ని గమనిస్తున్నారు. ఏమి 2 విషయాలను చూస్తాము. And even on the demand or expenditure side, the data on private consumption spending and government consumption expenditure in the third quarter reveal lack of traction. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏమైతే ఎక్స్పెండిచర్ పెడుతుందో, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, అండ్ ప్రైవేట్ కన్సంప్షన్ స్పెండింగ్ ఏమైతే ఉందో, అంటే గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టాము ఉత్పత్తి కోసము, ఈ దేశాన్ని అభివృద్ధి కోసము చెప్తుంటారు. ఇంత ఉత్పత్తి జనరేట్ అయినాక ప్రజలు కొంటారు కదా, ప్రజలు కన్జ్యూమ్ చేస్తారు ఆ గూడ్స్ని. గవర్నమెంట్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ప్రజలు కన్జ్యూమ్ చేస్తాం. సో కన్జంప్షన్ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రైవేట్ కన్జంప్షన్ని చూసుకున్న, ఆ డేటాని చూసుకున్న థర్డ్ క్వార్టర్లో లెక్కలు కరెక్ట్గా లేదు అని చెప్తుంది. ల్యాక్ ఆఫ్ ట్రాక్షన్ ఉంది. అంటే ఇంత సినిమా ఉంది, ఫస్ట్ ఏమో నంబర్స్ని రివైజ్ చేసిండ్రు, జీవీ నిజమైన సూచన ఇస్తుంది కానీ జీవీని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంది అని చెప్పడానికి టు దట్ ఎక్స్టెంట్ అని చెప్పింది. ఇంకోటి ఏంది అంటే ఈ డిమాండ్ అండ్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే గవర్నమెంట్ స్పెండ్ చేసేది, పబ్లిక్ కొనేది చూసుకున్న థర్డ్ క్వార్టర్లో కరెక్ట్గా లేదు డేటా అని చెప్తున్నారు. నౌ వైల్ ప్రైవేట్ స్పెండింగ్ గ్రూ బై mere 3.5% year on year, గవర్నమెంట్ కన్సంప్షన్ స్పెండింగ్ యాక్చువల్లీ ష్రాంక్ 3.2%. ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి ఏం హైలైట్ చేయాలనుకుంటున్నాం అంటే, ప్రజలు కొనేది అంటే పర్చేసింగ్ పవర్. ప్రతి సంవత్సరం మనం బయట పోయి కొంటూ ఉంటాం, వస్తువులు కొంటాం, గూడ్స్ కొంటాం, ఇల్లు కొంటాం, బైక్ కొంటాం, కార్ కొంటాం. ఈ ప్రజలు స్పెండ్ చేసేది కూడా పెరుగుతూ ఉంది సంవత్సరం. ఎంత పెరుగుతుంది? 3.5% పెరుగుతుంది. కానీ గవర్నమెంట్ కన్సంప్షన్ 3.2% ఉన్నది. సో ఇక్కడ కూడా దెబ్బతింటుంది కదా లెక్క. గవర్నమెంట్ తక్కువ చేస్తుంది గ్రోత్, ప్రజలు కొనేది పెరిగిన 3.5% పెరిగింది. మరి ఇట్లా ఉన్నప్పుడు జీడిపి 8.4% ఎట్లా అవుతుంది? ఇది 3.2, ఇది 3.5 అంటే ఇంకొక పాయింట్ని కూడా మనం హైలైట్ చేస్తుంది. సో విత్ ద జనరల్ ఎలక్షన్ సెట్ టు బి అనౌన్స్డ్ ఎనీ డే నౌ, అంటే ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి, ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ద హెడ్లైన్స్ అరౌండ్ ద ఎన్ఎస్ఓ డేటా, అంటే ఈ ఎన్ఎస్ఓ డేటా చుట్టూ ఒక హెడ్లైన్స్ ఇప్పుడు నడిపిస్తుంటారు మీడియాలో, 8.4% జీడిపి గ్రోత్ అని ఏమైతే వస్తుందో, సార్ యాజ్ ఎ పోల్ ఈవ్ టాకింగ్ పాయింట్. అంటే ప్రతి సాయంత్రం టీవీలో డిబేట్స్ అవుతున్నాయి, ప్రజలు న్యూస్ పేపర్ చదివి చర్చలు చేసుకుంటున్నారు. సో 8.5% అన్న టాపిక్ ఎలక్షన్ జరిగే సాయంత్రాల్లో ఒక చర్చకి టాపిక్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ ఇది 8.4% అందరూ సంబరపడిన చర్చలు చేసుకున్నా, బట్ దేర్ మస్ట్ బి అ సోబర్ అనాలిసిస్ ఆఫ్ ద రియల్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. అనాలిసిస్ చేయాలి. దేర్ మస్ట్ బి అన్ అనాలిసిస్, అంటే ఒక అనాలిసిస్ ఉండాలి. ఎలాంటి అనాలిసిస్ ఉండాలి? సోబర్ అనాలిసిస్ అంటే రెచ్చిపోయి పెద్ద నంబర్స్ మేము ఇట్లా వేసేసినాం అట్లా వేసేసినాం అట్లా కాదు. దానికని లెక్కలు తెలియకుండా తప్పంచనా వేయడం కూడా కాదు. కరెక్ట్గా, నిదానంగా, కరెక్ట్ బుద్ధితో, కరెక్ట్ బుర్రతో నిజాన్ని నిజంగా చూపిస్తూ ట్రూ పిక్చర్ని ప్రజెంట్ చేయడం సోబర్ అనాలిసిస్ అంటాము. సో దేర్ మస్ట్ బి సోబర్ అనాలిసిస్ ఉండాలి. దేని సోబర్ అనాలిసిస్ ఉండాలి?
ఇక్కడ చూడండి, తోక ఆఫ్ ద రియల్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ దట్ డ్రాస్ ఆన్ మల్టిపుల్ స్టాటిస్టికల్ సెట్స్. అయితే సోబర్ అనాలిసిస్ ఎలా చేయాలంటే మల్టిపుల్ స్టాటిస్టికల్ డేటాని తీసుకుని, మల్టిపుల్ స్టాటిస్టికల్ డేటా నువ్వు ఏమంటావు, ఒకటి జీడిపి అంటే నువ్వు నంబర్ అటు ఇటు చేసి జీడిపి అని చెప్పడం కాదు, జీవి అని మైండ్లో పెట్టుకోవాలి. ప్రజలు పర్చేస్ చేసే ఎక్స్పెండిచర్ పర్సెంట్ ఏంది, గవర్నమెంట్ స్పెండింగ్ కన్సంప్షన్ పవర్ ఏంది, ఆ లెక్కలేంది, ఇట్లా చాలా విషయాలని మైండ్లో పెట్టుకుని, చాలా స్టాటిస్టికల్ సెల్స్, మల్టిపుల్ స్టాటిస్టికల్ సెట్స్ని పెట్టుకుని రియల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ అనాలిసిస్ అనేది ఉండాలి అని ఒక ఫుల్ స్టాప్ పెట్టేసింది ఎడిటర్. ఇప్పుడు చదివినాక మనం ఆలోచిస్తున్నాం నిజంగానే, ఓహో న్యూస్ పేపర్లో మనం చదివేది, టీవీలో విని 8.4% ఇన్ని కథలు ఉన్నాయా, ఇన్ని లెక్కలు ఉన్నాయా, అంటే ఇవన్నీ మనం కరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఇది చెప్తున్నారు, ఏంది ఇది ఎలక్షన్ కోసం ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటి అని ప్రొవోక్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా మీరు గమనించిన బీజేపీ, నరేంద్ర మోదీ అట్లా మాట్లాడకుండా ఒక ఇదిని సోబర్ అనాలిసిస్ అంటారు, ఇలా వచ్చిందండి కానీ యాక్చువల్ అయితే ఇలా ఉంటాయి, మరి ఏంటి అన్నట్టు వదిలేశారు మనం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎడిటోరియల్. చాలా బాగా రాశారు, మనం బాగా ప్రేరేపించారు ఆలోచించడానికి. అండ్ ఆల్సో ఐ హోప్ మీరు ఇంగ్లీష్ అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ వచ్చా, దీని అర్థం ఎంత, దీని వెనుక ఉన్న భావం ఎంత మంచిగా ఉంది, ఆ రైటింగ్ స్టైల్ ఎంత బాగుంది, అండ్ లాస్ట్కి చివరికి మనల్ని ఎట్లా అతను, బట్ దేర్ మస్ట్ బి అ సోబర్ అనాలిసిస్ ఆఫ్ ద రియల్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ దట్ డ్రాస్ ఆన్ మల్టిపుల్ స్టాటిస్టికల్ సెట్స్. సో ఇవన్నీ ఉన్న లాస్ట్కి అయితే కరెక్ట్ అనాలిసిస్ ఉండాలి అని చెప్పి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. చాలా బ్యూటిఫుల్గా రాశారు, వెరీ థాట్ ప్రొవోకింగ్. ఐ అప్రిషియేట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ ప్రాసెస్ విత్ మీ. సో నౌ లెట్స్ డూ అ ఫైనల్ రీడింగ్, ఫుల్ ఎడిటోరియల్ విత్ ప్రాపర్ ఇంటర్నేషన్. అండ్ మనం చదివే టోన్ ఎలా ఉండాలంటే మనకు ఆ సెగ్మెంట్స్ కరెక్ట్గా అర్థమైపోతూ మనం ముందు అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అని చేయాలి. అండ్ గైస్ ఇంకొక ముఖ్యమైన నిమిషం, మీరు మల్టిపుల్ రీడింగ్స్ చేయండి, ఒకటే ఎడిటోరియల్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. ఇప్పుడు నేను లింక్ కూడా పెడుతున్నాను ఈ ఆర్టికల్ని, ప్లీజ్ రీడ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఒకటి మీరు ఇప్పుడు నేను ఏదైతే ఎడిటోరియల్ చేయించానో ఇది మళ్ళీ చాలాసార్లు చదవండి, అప్పుడు మీకు ఆ ఎడిటోరియల్ రీడింగ్ కాన్ఫిడెన్స్, ఎడిటోరియల్ స్టైల్ ఎలా అయితే రాస్తున్నారో అదంతా మీకు అలవాటు అవుతుంది, మీరు కూడా చాలా కంఫర్టబుల్ అయిపోతారు, నాలాగా అయిపోతారు. ఓకే, సో లెట్స్ డూ ద రీడింగ్ ఇంటోనేషన్ ప్రాక్టీస్ నౌ. Facts and statistics on the national income data released by the National Statistical Office. GDP numbers bring cheer in election year and merit more scrutiny. The latest national income data released by the National Statistical Office NSO last week have generated a fair amount of excitement as well as bewilderment. While the markets have cheered the NSO's estimate of a robust 8.4% year-on-year growth in real gross domestic product GDP in October-December quarter, some economists have been hard-pressed to reconcile the sharp differences of well over 100 basis points between the official estimates and their projections that many of them had. The release also posits that real GDP grew by 8.2% and 8.1% respectively in the first and second quarters of the current fiscal, 40 and 50 basis points quicker than it had estimated earlier. Full year real GDP growth is now forecast at 7.6%, 30 basis points faster than the 7.3% growth it had estimated earlier as recently as in January. A factor behind the upgrades in the current fiscal's income estimates is the NGO's revisions to the estimates for 21-22 and 22-23. While the revisions to the 21-22 data have resulted in that year's real GDP growth being raised by 60 basis points to 9.7%, a fallout is the consequent scaling down of 2022-23's GDP expansion to 7% from the earlier estimate of 7.2%. Given that revisions to a previous year's data automatically alter the year-on-year pace of growth, the base effect is a crucial element that has to be factored in while gauging the import of the headline number. In real productive sectors of the economy, third quarter gross value added growth slowed to 6.5% from an upwardly revised 7.7% pace in the preceding July-September period. As output in the key rural agriculture
livestock, forestry, and fishing sector contracted to 0.8% year on year, and growth momentum slowed sequentially across five of the other seven sectors that contribute to the GVA. That the GVA growth rate is a full 190 basis points slower than the GDP's 8.4% pace is primarily because net indirect taxes are estimated to have surged 32% year on year in the last quarter, largely as a result of subsidy payouts, including on fertilizers, being drastically lower. To that extent, GVA growth rate represents a truer picture of the health of the economy. And even on the demand or expenditure side, the data on private consumption spending and government consumption expenditure in the third quarter reveal lack of traction. While private spending grew by a mere 3.5% year on year, government consumption spending actually shrank 3.2%. With the general election set to be announced any day now, the headlines around the NSO data serve as a poll eve talking point. But there must be sober analysis of the real state of economy that draws on multiple statistical sets. Thank you. ఐ హోప్ మీకు కర్త కర్మ క్రియతో ఒక టెక్నిక్తో ద హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి అనే ఒక స్ట్రాంగ్ అండ్ ఈజీ మెథడ్ నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్స్లో తెలియచేయండి. నాతో ఈ ఒక్క వీడియోలోనే మీరు ఇలాంటి ఈజీ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. అదే 10 నెలలు నాతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటే నేను మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ హోంవర్క్ కరెక్షన్స్ కూడా చేస్తాను. అప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ and writing proficiency నేర్చుకుంటారు. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. What is the easiest way to learn English and how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's Advanced Spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language. It is a foreign language. Basically, simulation process is an excellent learning tool for learners. Practically, we don't have that kind of environment as it is a foreign language. So, learning English requires high level of concentration, which is time consuming. Perhaps this course period is equivalent to an academic year. If we are mentally prepared for the 10-month duration, we can be joyful forever.